హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. మన చెన్నై జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు ప్రారంభమైపోయాయండి. ఈ వేడుకల్లో భాగంగా బంగారు ఆభరణాల మీద ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ లేవండి. అండ్ విఏ మీద కూడా ఫ్లాట్ 50% ఆఫర్ నిచ్చేస్తున్నారు. అంతేకాదండి, డైమండ్స్ కూడా పర్ క్యారెట్ కేవలం 52,000 రూపాయలు మాత్రమే. మరి ఇంకే ఆలోచిస్తున్నారు? ఈ ఉగాది పండుగని ఘనంగా సంతోషంగా జరుపుకోండి మన చెన్నై జ్యువెలర్స్ లో షాపింగ్ చేసి. ఇక ఇవాల్టి వీడియోలో మనం అందమైన నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ హారాల కలెక్షన్ ని చూసేయబోతున్నామండి. కలెక్షన్ లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్ ని మీరు డైరెక్ట్ గా విజిట్ చేసేయచ్చు. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. చాలా ట్రెడిషనల్ లుక్ లో గ్రాండ్ గా ఉందండి హారం. దీంట్లో పికాక్ డిజైన్స్ ని, ఎమరాల్డ్స్ ని తీసుకున్నారు. అండ్ కిందకి వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అటు ఇటు వచ్చి, లాకెట్ పార్ట్ దగ్గర ఏమో మనకి పికాక్ డిజైన్స్, వాటి కింద అమ్మవారి డిజైన్స్ తో వచ్చి, కింద హ్యాంగింగ్స్ లో ఎమరాల్డ్స్ ని అండ్ అలానే పర్ల్స్ ని తీసుకున్నారండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూద్దాం హారాన్ని. సో ఫస్ట్ ఏమో ఇలా ఒక 3 రూబీ పోటా స్టోన్ తీసుకున్నారండి. కిందేమో ఇలా బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ వచ్చింది, మళ్ళీ రూబీ పోటా స్టోన్, మళ్ళీ లీఫ్ డిజైన్. అండ్ ఇక్కడేమో ఇలా పికాక్ డిజైన్ ని తీసుకున్నారండి. పైన కింద పికాక్ డిజైన్ వచ్చింది, మధ్యలో అంతా కూడా ఇలా రూబీ పోటా స్టోన్స్ ని తీసుకున్నారు. ఇక్కడేమో ఎమరాల్డ్ వచ్చిందండి. ఎమరాల్డ్ కిట్ అంతా కూడా మళ్ళీ రూబీ పోటా స్టోన్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి ఇలా బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ ని తీసుకున్నారండి. చాలా బాగుంది కదా. సో ఇదే పికాక్ డిజైన్ మనం ఇక్కడ చూడొచ్చండి. కింద కూడా అదే ఇచ్చారు. మళ్ళీ మనకి ఇంకొక 2 పికాక్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ లో ఉంది. పైన ఏమో మనకి కొంచెం పెద్దవి, ఇక్కడేమో ఇలా చిన్న సైజ్ తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత ఇక్కడేమో ఎమరాల్డ్ ఇచ్చారండి. ఎమరాల్డ్ కి అటు ఇటు కూడా మళ్ళీ ఇలా రూబీస్ ని తీసుకున్నారు. ఇక్కడేమో రూబీ పోటా స్టోన్స్ వచ్చాయి. కింద వచ్చేసి ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారండి. ఇలా పెద్ద సైజ్ లో ఎంత చక్కగా ఉందో చూడండి. అమ్మవారి డిజైన్ మనకి చాలా బాగుంది. పైన ఏమో ఇలా ఫిక్స్డ్ పర్ల్స్ ఇచ్చారండి. కిందంతా కూడా ఇలా అమ్మవారి డిజైన్స్ ని తీసుకున్నారు. సెంటర్ పార్ట్ వరకు కూడా వీటి కింద మళ్ళీ ఇలా పికాక్ డిజైన్స్ వచ్చాయండి. ఇక్కడేమో ఎమరాల్డ్, కింద లీఫ్ డిజైన్, ఇక్కడంతా కూడా కింద పార్ట్ అంతా లీఫ్ డిజైన్, పైన ఏమో ఇలా పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు. ఇక్కడేమో రూబీని ఇచ్చారు. ఇక్కడ రూబీ అండ్ ఎమరాల్డ్స్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ చూద్దాము. సెంటర్ పార్ట్ లో మధ్యలో మనకి ఓవల్ షేప్ లో రూబీ వచ్చిందండి, అటు ఇటు పికాక్స్ తోటి. కింద ఏమో మనకి మళ్ళీ పెద్ద సైజ్ లో అటు ఇటు పికాక్ ని తీసుకొని కింద ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఇచ్చారండి. అసలు ఎంత బాగుందో లక్ష్మీ అమ్మవారి డిజైన్, చాలా బాగుందండి. చుట్టూ అంతా కూడా ఇలా లీవ్స్ లాగా ఇచ్చారు. కింద మళ్ళీ మనకి అటు ఇటు అమ్మవారి డిజైన్, మధ్యలో కొంచెం పెద్ద సైజులో లక్ష్మీ అమ్మవారి డిజైన్. ఇక్కడ అంతా కూడా పైన కింద మొత్తం రూబీ పోటా స్టోన్స్ ని తీసుకున్నారండి. అండ్ కింద అంతా కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు కూడా ఇలా ఎమరాల్డ్ బీడ్స్, వాటిల్లో పర్ల్స్ ని హ్యాంగింగ్స్ లో తీసుకున్నారు. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద హారం అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఇక్కడంతా అమ్మవారి డిజైన్, రూబీ, ఇక్కడ ఎమరాల్డ్, ఇక్కడేమో పికాక్స్, మళ్ళీ ఎమరాల్డ్, ఆ పైన ఏమో పికాక్స్ అండ్ లీఫ్ డిజైన్. ఈ హారం గ్రాస్ వెయిట్ 70.7 గ్రాములు అండి, 70.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 57.3 గ్రాములు అండి, 57.3 గ్రామ్స్. వావ్, ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి. మనకి యూ షేప్ హారము చాలా గ్రాండ్ లుక్ లో ఉందండి. సో ఎవ్వరు పెట్టుకున్నా భలే నిండుగా ఉంటుంది. మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారి డిజైన్స్ ని ఎక్కువగా తీసుకున్నారండి. అండ్ అలానే పికాక్స్ ని కూడా ఇచ్చారు. లాకెట్ పార్ట్ మళ్ళీ మనకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ తో వచ్చి, కింద హ్యాంగింగ్స్ లో ఎమరాల్డ్ బీడ్స్ ని అండ్ అలానే దాంట్లో చిన్న పర్ల్స్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ గా చూసేద్దామండి హారాన్ని. ఫస్ట్ మనకి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ని తీసుకున్నారండి. తర్వాత అంతా కూడా మొత్తం ఇలా లక్ష్మీ అమ్మవారి డిజైన్సే. కిందేమో మనకు ఒక రూబీ పోటా స్టోన్, ఇలా ఒక చిన్న గోల్డ్ బాల్, మళ్ళీ రూబీ పోటా స్టోన్, గోల్డ్ బాల్ ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. పైన అంతా కూడా ఇలా ఫిక్స్డ్ గా రూబీ పోటా స్టోన్స్ వచ్చాయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా లక్ష్మీ అమ్మవారి డిజైన్స్. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇలా రౌండ్ డిజైన్ లాగా తీసుకుని చుట్టూ అంతా కూడా ఇలా లీవ్స్ లాగా ఇచ్చారు. దాంట్లో మధ్యలో ఎమరాల్డ్ ని తీసుకున్నారు. ఎమరాల్డ్ చుట్టూ కూడా మనకి ఇలా గోల్డ్ బాల్స్ లాగా తీసుకున్నారు. అటు ఇటు కూడా రూబీ పోటా స్టోన్స్ వచ్చాయండి. ఇక్కడంతా కూడా ఇలా లీఫ్ లాగా డిజైన్ ని తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత 2 లైన్స్ లో మనకి హారం వచ్చిందండి. ఫస్ట్ లైన్ అంతా కూడా కంప్లీట్ మొత్తం లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్స్, చాలా ట్రెడిషనల్ గా భలే అందంగా ఉన్నాయండి. అండ్ కిందంతా కూడా మొత్తం ఇలా పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. ఎమరాల్డ్ డిజైన్ ఉంటుంది కింద చాంద్బాలి తోటి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పికాక్ డిజైన్స్ అండి. సో ఇక్కడంతా అమ్మవారి డిజైన్స్, ఇక్కడంతా కూడా ఇలా పికాక్ డిజైన్స్ తో వస్తుందండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ ని చూద్దాం. సెంటర్ పార్ట్ లో కూడా మనకి హారంలో సైడ్ లో ఏదైతే ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో, మంచి డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్, అదే ఇక్కడ తీసుకున్నారండి. కిందేమో ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ ఇచ్చారు. పైన కూడా అటు ఇటు పికాక్స్ వచ్చి, కింద కూడా మనకి ఇలా అటు ఇటు మనకి డిఫరెంట్ పికాక్ డిజైన్స్ ని తీసుకొని ఇక్కడ మళ్ళీ ఎమరాల్డ్ ఇచ్చారండి. ఎమరాల్డ్ కింద కూడా లీవ్ డిజైన్స్ వచ్చాయి. అండ్ కిందంతా కూడా ఇలా ఎమరాల్డ్ బీడ్స్, వాటిల్లో పర్ల్స్ ని తీసుకున్నారండి హ్యాంగింగ్స్ లో. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద హారం అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఇక్కడ సెకండ్ లైన్ అంతా కూడా ఇలా పికాక్ డిజైన్, పైన అంతా కూడా అమ్మవారి డిజైన్, ఇక్కడేమో ఫ్లవర్ డిజైన్, ఆ పైన అంతా కూడా ఇలా అమ్మవారి డిజైన్స్ ఉంటాయి.
గ్రాస్ వెయిట్ 83.4 గ్రాములండి, 83.4 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 71.2 గ్రాములు, 71.2 గ్రామ్స్. వావ్, ఈ హారం కూడా మనకి మంచి లుక్లో ఉందండి. సో దీంట్లో పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు ఎక్కువగా, అండ్ లక్ష్మీ అమ్మవారి డిజైన్ కూడా వచ్చింది, బట్ ఎక్కువగా అయితే పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. అండ్ దీంట్లో మనకి పగడాల్ని కూడా ఇచ్చారండి. అండ్ లాకెట్ పార్ట్ కూడా చూడండి, మనకి ఆ 3D స్టైల్లో లక్ష్మీ అమ్మవారి డిజైన్ చుట్టూ గర్భగుడి లాగా తీసుకొని కొంచెం మనకి ఇలా బయటకి లక్ష్మీ అమ్మవారి డిజైన్ని 3D స్టైల్లో ఎంబో స్టైల్లో ఇచ్చారండి. కింద కూడా మనకి పగడాలు అవి వచ్చాయి. అండ్ హ్యాంగింగ్స్లో కూడా మీరు చూసినట్లయితే మనకి నక్షీ బాల్ ఒకటి, ఎమరాల్డ్ ఇలా ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దామండి హారాన్ని. స్టార్టింగ్ ఇలా పికాక్ డిజైన్ని తీసుకున్నారండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒక 2 డిఫరెంట్ పికాక్ డిజైన్స్ని తీసుకున్నారు. మళ్ళీ కూడా మనకి ఇంకొక 2 పికాక్ డిజైన్స్ వస్తాయండి. ఆ తర్వాత మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ని తీసుకున్నారు. అటు ఇటు సీజర్స్ వచ్చాయండి. సో ఇక్కడ అమ్మవారి డిజైన్ కూడా మనకి చిన్న సైజులో ఇలా ఎంబోస్ స్టైల్లో తీసుకున్నారండి. అంటే సైడ్స్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఆ డిజైన్ ప్యాటర్న్ అన్నది. ఇదిగోండి, ఇలా మనకి ఇలా కొంచెం బయటకు వచ్చి ఎంబోస్ స్టైల్లో తీసుకున్నారనమాట. అండ్ కిందంతా కూడా మళ్ళీ ఇలా సేమ్ అండి పికాక్ డిజైన్స్ వస్తాయి. ఒక 3 పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి టేల్ పార్ట్ దగ్గర ఇలా లీఫ్ లాగా డిజైన్ ఇచ్చారు. కింద కూడా మనకి ఇలా లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇలా రౌండ్ డిజైన్ లాగా తీసుకొని లోపల పికాక్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత మనకి అటు ఇటు ఇలా పగడాలని తీసుకొని మధ్యలో డ్రాప్ షేప్లో ఎమరాల్ని ఇచ్చారండి. పైనేమో మనకి ఇలా పెటల్స్లో రూబీస్ని తీసుకున్నారు. కిందేమో మ్యాంగో డిజైన్, ఇక్కడేమో లీఫ్ డిజైన్ ఇచ్చారండి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పికాక్ డిజైన్స్ అండి, ఇలా 4 పికాక్ డిజైన్స్ వచ్చి కింద కూడా ఇలా చిన్న పికాక్స్, చిన్న చిన్న లీవ్ డిజైన్స్ ఇవన్నీ తీసుకున్నారండి. ఇక్కడేమో రూబీని ఇచ్చారు, ఇక్కడ ఎమరాల్డ్, మళ్ళీ ఇక్కడ పగడం వచ్చింది. అండ్ ఇక్కడ నుంచే మనకి ఒక నక్షీ బాల్, ఒక ఎమరాల్డ్ 2 ఇలా హ్యాంగింగ్స్లో వచ్చాయండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ని చూద్దాం. సెంటర్ పార్ట్లో పైన ఎమరాల్డ్ తీసుకున్నారండి, అటు ఇటు పర్ల్స్ వచ్చి ఇక్కడ మనకి ఇలా చక్కటి గుడి డిజైన్ లాగా తీసుకున్నారండి. ఈ డిజైన్ కూడా చూడండి మనకి చాలా బాగుంది. ఎంబో స్టైల్లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చిందండి. మనకి రెగ్యులర్ డిజైన్ లాగా కాకుండా ఇదిగోండి ఇలా చక్కగా మనకి ఇలా కాసుల్లాగా అమ్మవారి డిజైన్ చాలా బాగుందండి. అండ్ కిందేమో ఇలా ఫ్లవర్ డిజైన్లో పగడాల్ని తీసుకున్నారు, మధ్యలో పర్ల్ తోటి, అటు ఇటు లీవ్ డిజైన్ వచ్చింది. కింద కూడా మనకి చిన్న సైజులో 2 లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్, మధ్యలో ఎమరాల్డ్ని తీసుకున్నారు. కిందంతా కూడా ఇలా ఒక ఎమరాల్డ్, ఒక నక్షీ బాల్ 2 ఆల్టర్నేటివ్గా వచ్చాయండి హ్యాంగింగ్స్లో. ఇటు సైడ్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి. ఇక్కడంతా కూడా పికాక్స్ వస్తాయి, పైన కూడా మనకి పికాక్స్, ఇక్కడేమో పగడాల్ని తీసుకున్నారు, మధ్యలో ఎమరాల్డ్ తోటి, ఇక్కడ కూడా పికాక్స్, మధ్యలో అమ్మవారి డిజైన్, ఆ పైన అంతా కూడా పికాక్ డిజైన్స్తో వస్తుంది. గ్రాస్ వెయిట్ 73.7 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 64.8 గ్రాములు, 64.8 గ్రామ్స్. వావ్, ఎంత అందంగా ఉందో కదండి కాసుల పేరు, అసలు చూడముచ్చటగా ఉంది. ఈ కాసుల పేరులో మనకి పికాక్ డిజైన్స్ని కూడా తీసుకున్నారండి, స్వరోస్కి సీజర్స్ తోటి, కంటి దగ్గర రూబీని ఇచ్చి. సో జనరల్లీ ఏంటి అంటే మనం కాసుల పేరుని ప్లెయిన్గా చూస్తూ ఉంటాము, బట్ దీంట్లో చూసారా మనకి చక్కగా పికాక్ డిజైన్స్ని యాడ్ చేయటం మూలాన లుక్ చాలా చాలా బాగుందండి. అండ్ సెంటర్ పార్ట్లో కూడా మనకి మంచి డిజైన్ ఇచ్చారండి కింద ఎమరాల్డ్ హ్యాంగింగ్స్ తోటి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూసేద్దామండి. స్టార్టింగ్ మనకి ఇలా ఒక 2 పికాక్ డిజైన్స్ని తీసుకున్నారండి కంటి దగ్గర రూబీ తోటి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి లోపలంతా కూడా ఇలా చిన్న గోల్డ్ బాల్స్ వచ్చి కిందంతా కూడా అటాచ్డ్గా మనకి ఇలా లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నారండి. వీటి కిందంతా కూడా ఇలా కాసులు వచ్చాయండి, మొత్తం అమ్మవారి కాసుల్ని స్టార్టింగ్ నుంచి కూడా తీసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా పికాక్ డిజైన్ అండి. టేల్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఇలా డిఫరెంట్గా ఇచ్చారు, స్వరోస్కి సీజర్స్ వచ్చాయండి కంటి దగ్గర రూబీతో, కిందేమో ఒక ఎమరాల్డ్ బీడ్, దాంట్లో మువ్వల్ని ఇచ్చారు హ్యాంగింగ్స్లో. అండ్ తర్వాత కూడా మొత్తం సేమ్ డిజైన్ అండి. ఇక్కడంతా కూడా ఇలా అమ్మవారి కాసులు, పైనంతా కూడా ఇలా లీవ్ డిజైన్ లాగా, ఆ పైనేమో ఇలా పెద్ద బాల్, దాని మీద చిన్న బాల్ డిజైన్ లాగా తీసుకున్నారండి. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇలా కొంచెం గ్యాప్లో మళ్ళీ పికాక్ డిజైన్, మళ్ళీ కొంచెం ఇలా కాసుల తర్వాత మళ్ళీ పికాక్ డిజైన్ ఇలా తీసుకున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనకి సెంటర్ పార్ట్ వస్తుందండి. సెంటర్ పార్ట్ని చూద్దాం. సెంటర్లో ఏంటంటే పైన ఇలా ఓవల్ షేప్లో చుట్టూ సీజర్స్ని తీసుకొని మధ్యలో ఎమరాల్డ్ని తీసుకున్నారండి. కిందేమో ఒక 3 ఎమరాల్డ్ బీడ్స్ హ్యాంగింగ్స్లో వచ్చి దాంట్లో మువ్వలు వచ్చాయి. మళ్ళీ ఇటు సైడ్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి, ఇలా అమ్మవారి కాసులు, పికాక్ డిజైన్, మళ్ళీ కాసులు, పికాక్ డిజైన్ ఇలా వస్తుంది పై వరకు కూడా. ఈ కాసుల పేరు గ్రాస్ వెయిట్ వచ్చేసి 83.7 గ్రాములు అండి, 83.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 80.8 గ్రాములు, 80.8 గ్రామ్స్. సో చూసారు కదండి అందమైన నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ హారాల కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ మన లేటెస్ట్ కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చిన్న జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయిపోయి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.